సబ్జెక్ట్ వైజు ఎన్ని గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి పాజిబిలిటీ ఉంది అనేటువంటిది చెక్ చేస్తే కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గర వచ్చినప్పుడు ఈజీ మోడరేట్లో ఇచ్చారు కాబట్టి 20-23 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి దీంట్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మోడరేట్ డిఫికల్టీగా ఉంది కాబట్టి 70-20 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే డిఫికల్టీ స్టాండర్డ్స్లో ఉంది కాబట్టి 10-14 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఇలా 3 సబ్జెక్ట్స్ని కంబైన్ చేసుకొని పేపర్ యొక్క డిఫికల్టీ, స్టూడెంట్ ఫీడ్బ్యాక్, ట్రెండ్ చూసుకొని ఈ మార్నింగ్ షిఫ్ట్ 28th పేపర్ చెక్ చేసుకుంటే 47-52 టోటల్ క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఇలా మీరు 47-52 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయగలిగితే 99% స్టార్ట్ అయ్యి +% వరకు మీరు రీచ్ అవ్వడానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 200+ మార్క్స్ అనేటువంటివి మీరు రీచ్ అవ్వవచ్చు.